శిల్పారామం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభం. చైర్మన్గా డాక్టర్ పిసి రాయల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఎల్ నాయుడు అధ్యక్షులు, విజయ్ సెక్రటరీ, రమణ కోశాధికారిగా ఎన్నికయ్యారు. అనంతరం డాక్టర్ రెడ్డప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ట్రెజరర్, డాక్టర్ సాధన, అలాగే రుయా ఆసుపత్రి కంటి వైద్య విభాగాధిపతి మరియు రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని కంటి పరీక్షలు అధికారి రంజిత్ మరియు బీపీ, షుగర్ పరీక్షలు అధికారి మోహన్ భగత్, అలాగే దంత వైద్య పరీక్షలు శ్రీ డాక్టర్ పవన్, శిల్పారామం వాకర్స్ సభ్యులు దాదాపు 100 మంది పరీక్షలు చేసుకుని కావలసిన కంటి పరీక్షలు, దంత పరీక్షలు మరియు ఉచితంగా మందులు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పిసి రాయల్ మాట్లాడుతూ, ప్రతి నెల ఒక కార్యక్రమం, ఒక విహారయాత్ర, ప్రతి ఒక్కరి జన్మదినాలు, పండుగలు వాకర్ సభ్యులందరూ కలిసికట్టుగా చేసుకోవాలని, అందరూ కలిసి సంతోషంగా జీవించాలని చెప్పి తెలియజేశారు. అనంతరం డాక్టర్ పిసి రాయల్ ఘనంగా సన్మానించారు. డాక్టర్ సాధన గారు రియా హాస్పిటల్ అడాప్టివ్ డిపార్ట్మెంట్ కంటి డాక్టర్ ప్రముఖ మనకు అందాలు విజన్ ప్లస్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచి 75 బ్రాంచి ట్రెజరర్గా పనిచేస్తున్నాను. అలాగే డాక్టర్ సాధన మేడం గారు జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మేము ఐఎంఏ తరఫున ప్రతి నెల ఒక వైద్య శిబిరం, బీపీ, షుగరు, కంటి సంబంధించింది, పంటికి డెంటల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ నిర్వహించేదానికి బాగా మాకు డాక్టర్ రంజిత్ గారు, డాక్టర్ సాధన మేడం గారు, తర్వాత చిన్నపిల్ల డాక్టర్ ఏఆర్ రెడ్డి గారు, ఆర్ఆర్ రెడ్డి గారు, శ్యాంబాబు గారు, ఆర్థోపెడిక్స్ కండరాలకు సంబంధించి కూడా వాకర్స్ చేసేటటువంటి నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, తర్వాత జిమ్లో చేసే విధానం కానీ, తర్వాత ఆర్థోపెడిక్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. కాబట్టి అన్ని స్పెషాలిటీస్ కూడా మన శిల్పారామంలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్కి నెలకు స్పెషాలిటీ లెక్కన తీసుకొచ్చి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మన సలహాలు, సూచనలు ఇచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం విజయవంతంగా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా డాక్టర్ పిసి రాయల్ గారికి, కస్తూరిబా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ గారు, మరియు వారు ఎన్నో పోస్టులు ఉన్నారు. అలాగే ఎంఎల్ నాయుడు గారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, డైనమిక్గా పనిచేస్తున్నారు. కాబట్టి అట్లా విజయ్ అండ్ రమణ గారు ఎన్నుకొని మిగతా సభ్యులందరూ తర్వాత మనకేమంటే ఈ యొక్క కార్యక్రమాలు నిర్విరాంగా చేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఆరోగ్యమే మహాభాగ్యంగా ముందుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు మన కమిటీలో లేరని వెళ్ళిపోకండి. మీరందరూ కలిస్తేనే కమిటీ ఇది, లేకపోతే లేదు. రండి సార్, మీరు కూడా వెనకొచ్చేయండి సార్. వచ్చేయండి సార్, చేసి తీసేయమ్మా. వచ్చేయండి సార్, అందరూ ఫోటో అక్కడ కూర్చోబోతారు. సాయి హ్యానీ కార్డు తీసుకురా. నిలబడుకో, చూడండి ఫోటో తీసుకో తర్వాత దానికి. థ్యాంక్ యూ సార్. అందరికి ముందు ఎలా ఉన్నాను అంతకంటే మంచిగా మీ అందరితో నా హెల్త్ బాగా పెట్టుకుంటూ మిమ్మల్ని అందరినీ హ్యాపీగా ఉంచేలాగా నేను ప్రయత్నిస్తానని కోరుకుంటున్నాను సార్. మీరు కూడా అలాగే నాకు సహకరిస్తారని నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. తాగండి సార్ ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శిల్పారామం ఫేమస్ ప్లేస్ ఇది. చక్కగా ఒక
20 ఎకరాలు ఉంటుంది, 20 ఏకర్స్లో మంచిగా చాలా చక్కగా గవర్నమెంట్ డెవలప్ చేసింది. దీనిలోని జిమ్ కూడా వాకర్స్కి జిమ్ ఆర్గనైజ్ చేశారు, మిగతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాకర్స్ అందరూ కూడా కలిసి ఈవేళ ఒక ఇంతకుముందే ఏకగ్రీవంగా డిసైడ్ చేశారు. ఈవేళ ఏకగ్రీవంగా ఒక కమిటీని ఒక 10-15 మంది మెంబర్లని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా అన్నీ కూడా బైలాలో ఏమేమి ఉండాలో అన్నీ కూడా పోస్టులు సెలెక్ట్ చేసి మెంబర్లను కూడా నామినేట్ చేయడం జరిగింది. సో ఇటువంటి శుభ సందర్భంలో డాక్టర్ రెడ్డెప్ప మోహన్ డయాబెటిక్స్ వాళ్ళు మోహన్ డయాబెటిక్ వాళ్ళు కూడా మిగతా డాక్టర్స్ అంతా కూడా మేడం కూడా రూయ్ హాస్పిటల్లో పనిచేస్తారు. మేడం డాక్టర్ ఐ స్పెషలిస్ట్ మేడం రావడం చాలా సంతోషం. ఆమె కూడా ఇక్కడ మెంబర్గా చేరడం మాకు ఎంతో సంతోషం. ఇటువంటి కార్యక్రమంలో ఈవేళ మంచి కార్యక్రమం. ఈ ముందు ఏం చేయాలి అసోసియేషన్ ద్వారా ప్రజలకు, మన మెంబర్స్కే కాకుండా ఏదైనా పేద ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందే అనౌన్స్ చేశాను, ఒక 25,000 నేను ఇస్తానని చెప్పి, అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులన్నీ కూడా నేనే ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాను. అలాగే అందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని దగ్గర 75 మంది ఉన్నారు. 75 మంది అందరూ మెంబర్షిప్ తీసుకొని ఈ యొక్క అసోసియేషన్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మంచి అసోసియేషన్లుగా తిరుపతిలో ఒక వాకర్స్ అసోసియేషన్, మంచి అసోసియేషన్, మంచి కార్యక్రమాలు పేదలు, ముఖ్యంగా పేదలకి, తర్వాత మెంబర్స్కి, తర్వాత ఈ అసోసియేషన్ కావాల్సిన వాకర్స్ ట్రాక్ అయితేమి, తర్వాత జిమ్లో ఉన్న కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసింది. ఈ యొక్క ప్రమిసెస్లో మన ఖాదర్ వలి గారు మాకు చక్కగా సహకరించారు. వాళ్ళు కూడా మేము కమిటీలో చేర్చుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు కూడా సహకారాలు అందిస్తారని చెప్పి ఉద్దేశంతో మేము ఈ యొక్క అసోసియేషన్ స్టార్ట్ చేశాం. సో ఈ అసోసియేషన్లో ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని, మా మెంబర్స్కి ఇంకా బాగా ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా మంచి యొక్క ప్రోగ్రామ్స్, హెల్త్ క్యాంప్స్ అన్నీ కూడా ఈ యొక్క అసోసియేషన్ ఆర్గనైజ్ చేస్తుందని మా ప్రెసిడెంట్గా ఎంఎల్ నాయుడు గారు ఎన్నుకోవడం జరిగింది. వారికి మంచి మిలిటరీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆరోగ్యం బట్టి సిఆర్పిఎఫ్లో ఉన్నారు. సో ఆరోగ్యాన్ని బట్టి చక్కగా తెలుసు కాబట్టి చక్కగా అందరికి కూడా గైడ్ చేసి అందరం కూడా డిసిప్లైన్గా ఈ యొక్క అసోసియేషన్ నడిపిస్తారని చెప్పి ఉద్దేశంతో ఆయన, మన విజయ్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ ట్రెజరర్గా రమణగా ఎన్నుకోవడం, డాక్టర్ రెడ్డెప్ప గారు, మేడం డాక్టర్ సాధన గారు, వీళ్ళందరూ కూడా మెంబర్స్గా, అలాగే వాళ్ళే ముందుండి నడిపిస్తారనే ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమం నడిపినందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ.